ఖర్చైనా పర్వాలేదు, నాకు త్వరగా బెయిల్ రావాలి. అడ్వకేట్ని ఫాస్ట్గా మూవ్ చేద్దాం. లేట్ అవ్వగా ఎవరా సార్ ఎవరా? జైలుకొస్తే మారుతావనుకుంటే ఇక్కడికొచ్చినా బుద్ధి చూపిస్తావా? నీకొక వారం కాదు, 1 సంవత్సరమైనా బెయిల్ రానివ్వనరా. ఈ సెల్ ఫోన్ మ్యాటర్ తో నిన్ను జైలు బయటికి వెళ్ళకుండా చేస్తాను రా. తీసుకెళ్లి సింగిల్ సెల్ పడేయండి. చూపేండి రా. నువ్వు సెల్ వదిలి బయటికి ఎలా వచ్చావురా? నా సెల్ ఫోన్ ఇవ్వరా. జైలుకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడటమే తప్పు, దాన్ని తిరిగి మనం అడుగుతావా? నా సెల్ ఫోన్ ఇవ్వరా, త్వరగా ఇవ్వు. నాకు సొంతమైన వస్తువుని ఎవడైనా నా దగ్గర నుంచి తీసుకుంటే వాడిని చంపైనా సరే నా వస్తువుని మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. హే దివ్య, మన లవ్ చేసిన ఈ 3 నెలల్లో థియేటర్, బీచ్, పార్క్, షాపింగ్ మాల్ అని అన్ని చోట్ల తీసుకెళ్ళావు. మీ ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు? ముందు నువ్వు ఇలా డ్రెస్ చేసుకోవడం ఆపు. ఏ దీనికే? మా అన్నయ్యకి ఇలా డ్రెస్ చేసుకుంటే నచ్చదు. మరేం నచ్చుతుంది? ఫార్మల్ డ్రెస్ వేసుకుని డీసెంట్ గా రా, ఫార్మల్ ఇంట్రడ్యూస్ చేస్తా. సరే ఓకే. హే, ఆయన్ని చూసి భయపడతావేంటి? ఆయనే మా అన్నయ్య. అన్నయ్య? ఓకే, బయలుదేరదామా? బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం సార్. లేదు, మీటింగ్ టైం అయింది. ఓకే సార్, రెడీ సార్. మీ అన్నయ్య ఎక్కడ పనిచేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఎస్ఐ? డీసీ. అన్నయ్య, కాలేజ్కి వెళ్ళొస్తాను. త్వరగా బయలుదేరిపోయావు, కూర్చో. నేను రెస్టారెంట్లో చూశానమ్మా, ఎవరో ఫ్రెండ్తో ఉన్నావు, డిస్టర్బ్ చేయకూడదని వచ్చేసాను. అవునన్నయ్య, నేనే నీతో చెప్పాలనుకున్నాను. తను నా ఫ్రెండ్ కాదు, నేను తన్ని లవ్ చేస్తున్నాను. పేరేంటమ్మా? అర్జున్. ఊరు? అడగలేదు. ఏం చేస్తుంటాడు? తెలీదు. ఎన్నాళ్ళుగా లవ్ చేస్తున్నావు? 3 నెలల నుంచి. నేను అడిగి నేను అతను 5 నిమిషాలు అడుగుండొచ్చు. ఏమీ తెలియకుండానే అతను 3 నెలలుగా లవ్ చేస్తున్నావు. 1 వారం రోజుల్లో అతను ఎవడో ఏంటనే డీటెయిల్స్ నేను నీకు చెప్తాను. టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ. నా బంగారాలు తృప్తిగా తినండి. పాసిపోయిన ఇడ్లీ ఇచ్చి తృప్తిగా తినమంటావా? రే, ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు కలెక్షన్ ఇంతే, మెక్కండి. అరే నువ్వేంటి దిగులుగా ఉన్నావు? నేనుండగా నీకు భయం ఎందుకు? ఏ పోలీసు చెల్లెలు అయితే లవ్ చేయకూడదా? వాడు పోలీస్ అయితే మనం రౌడీ. రేంజ్ లో మనమే మాత్రం తీసుకోలేదు. పీటర్ పేరు విన్నావా? అదే పూర్ణ మార్కెట్ పీటర్. పేరు విన్నా. మర్డర్లు చేయడానికి టీఆర్పీలో వాడే నెంబర్ 1. వాడు నేను ఇంత క్లోజ్. పీటర్కి చెప్పి ఆ పోలీసులను బెదిరిస్తున్నాం. ఆ అమ్మాయికి నీకు వచ్చే వారం వాడి ఆశీర్వాదంతో నా నాయకత్వంలో పెళ్లి. పీటర్ నువ్వు అంత క్లోజ్? అయ్యో ఏంటయ్యా క్లోజా గ్లూకోజా అని. నేను వాడు ఒకే కన్సోల్లో తిన్నాం, ఒకే మనసమే పడుకున్నాం. ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. తిను, ముందు తిను, వెళ్ళి పీటర్ను కలుద్దాం. అయ్యయ్యో, బిర్యానీని కూడా ప్రశాంతంగా తిన్నవరా. ఎవరు కావాలి? ఈ ముక్కులు విరిగిన శబ్దం వినిపిస్తుంది. ఎందుకండి ఇవన్నీ అంతలా కొట్టారు? ఇక్కడ ఎవరు రాజును? నేనే. గొప్పోళ్ళ జోలికి వెళ్తావా?
ఎవరు ఏరియాకి వచ్చి ఎవరి మీద చేస్తున్నావు దేవరా నువ్వు పూర్ణ మార్కెట్ పీటర్ పేరు విన్నా పీటరు నేను ఇంత పూర్ణ మార్కెట్ పీటర్ నీకు తెలుసా రేయ్, ఎవరు నేను చెప్తాను పూర్ణమాకి పీటరు వీడు ఒకే కంచెలో తిన్నారు ఒకే మంచం మీద పడుకున్నారు నేను రా అంటే వస్తాడు పో అంటే పోతాడు లేపంటే లేపేస్తాడు రేయ్, ఆ పూర్ణ మార్కెట్ పీటర్ నేనేరా సీను సితార్. ఏది ఆధార్ కార్డు చూపించు చూద్దాం ఆధార్ కార్డు చూపించాలా రే ఆధార్ కార్డు చూపించాలట నేను చూపించొస్తాను ఈయన తీసుకెళ్ళండి అది కాదన్నయ్య, వద్దన్నయ్య. బాస్ మమ్మల్ని కొట్టడం ఆపేశారు మిమ్మల్ని కొడుతున్నారు మీరు మైక్ వస్తే ట్యాక్ చేస్తే వదిలేస్తారు అని లేపండ్రా ఎరా, అవుట్ చేయడానికి ఊరి నుంచి వస్తారేట్రా కాదన్నా రేయ్, నీలాంటి వాళ్ళు డబ్బున్న అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తారో తెలుసురా ఎంత డబ్బు కావాలన్నా తీసుకో మర్యాదగా ఈ ఊరోజులు వెళ్ళిపో కాదన్నా నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను నీ ఒక్క చంపేస్తాను నిజమన్నా ఏంట్రా సిన్సియర్ గా love చేస్తున్నావ్? చెప్పు. ఎంత కొట్టినా మీ చెల్లెలే కావాలంటున్నాడు డబ్బిస్తే వద్దంటున్నాడు మీరు ఊ అంటే వాడితో పాటు 5గురిని సముద్రంలో రాయగట్టి తెచ్చేస్తాను రేయ్ అన్నదిలేండ్రా లెగ్ సెట్టాడు అసలు ఏమనుకుంటున్నాడు రౌడీలతో ఇంతలా కొట్టిస్తాడా ఒక పోలీసుడు అయ్యి రౌడీలతో స్నేహం చేయొచ్చా తప్పు చేసి నిన్ను ఒక రోజు ఉంచి కొట్టారు ఏ తప్పు చేయని మమ్మల్ని 7 రోజులు ఉంచి కొడతారా ఏది ఏమైనా ఓ పీసీ చెల్లెలు లవ్ చేయడం చాలా తప్పయ్యా అందులో ఒక చిన్న చేంజ్ తను పీసీ చెల్లెలు కాదు డీసీ చెల్లెలు డీసీ అవని యు మీన్ డిప్టీ కమిషనర్ అయ్యయ్యో దుర్మార్గుడా కానిస్టేబుల్ చెల్లెలు లైన్ లో పెడితేనే కాళ్ళు ఎరగొడతావు నువ్వు డీసీ చెల్లెలు లవ్ చేసావు నీ డీసీ చింపి పైకి పంపించేస్తారు ఎవరు నువ్వు ఓ అమ్మాయి కోసం ఎందుకింత రిస్క్ నేను- సరే అది వదిలే మనం నేరుగా కమిషనర్ మీట్ అయ్యి అయ్యా మా ప్రాణాలకు గ్యారెంటీ లేదు అని మ్యాటర్ వివరంగా రాసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చేద్దాం ఏమంటారా ఏరా ఏమంటారా బాబు నువ్వు ఆ బిర్యా పూర్తయిందా ఎప్పుడో పూర్తయింది ఆ? అసలు ఇంత బాధలో కూడా నీకు ముద్దెలా దిగిందయ్యా బాగా తింటేనే కదా మళ్ళీ దెబ్బలు తినగలం మళ్ళీ దెబ్బలా అదే రేణు పట్టుకో ఇప్పుడు ఇవ్వు. అమ్మో, బిర్యానీ దాన్ని అసలు ఏ ముహూర్తంలో లవ్ చేసావు ఓ పక్కన రౌడీలు గుమ్తున్నారు ఓ పక్కన పోలీసులు గుమ్తున్నారా బిర్యానీకి నాకు సెట్ అవడం లేదే నువ్వేనా అర్జున్ అవును సార్ ఏరా డీసీ చెల్లెల్ని లవ్ చేస్తావా మర్యాదగా నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదని రాసివ్వు వదిలేస్తావు లేదా చివరి వరకు ఈ జైల్లోనే ఉండి చేస్తావు సార్ నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్ నువ్వు చెప్తే సిన్సియర్గా లవ్ చేస్తావు కొట్టే చెప్పే సార్ ఎంతకు మించి కొడితే చస్తాడు సార్ సార్ ఎంత కొట్టినా సరే మీ చెల్లెల్ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అంటున్నాడు సార్ ఇంకేం చెప్పడం లేదు సార్ పిల్లాడు చూడడానికి డీసెంట్ గానే ఉన్నాడు సార్ విచారిస్తే గవర్నమెంట్ కోటాలో చదువుకుని వైజాగ్ కి జాబ్ కోసం వచ్చాడు తెలిసింది 4-5 కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాడు సార్ మీరు సరే అంటే వీడితో పాటు అందరినీ ఎన్కౌంటర్ లో లేపేస్తాను సార్ రేపులు చేసిన వాళ్ళని మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు లవ్ కి హెల్ప్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ లో వేసేస్తారా ఏ న్యాయం అయ్యా ఇది ఏంటి దివ్య చాలా కోపంగా వస్తున్నావు ఇందుకే వారం టైం అడిగావా ఒక చెల్లెలిగా నాకు ఒక నచ్చాడని నీతో చెప్పాను ఒక అన్నగా నచ్చకపోతే నాతో చెప్పుండాలి అదో తెలిసి పోలీసు వాళ్ళ బిహేవ్ చేసావు మీ అన్నయ్య అంతలా ఏం చేశారే చంపలేదంతే వాడిని టార్చర్ పెట్టి వాడి నోటితో నేను నచ్చలేదని చెప్పించాలని చూశాడు వై టెన్షన్ లో ఉన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడదాం అనే
నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా వచ్చేసావేంటి? దివ్య, నేను వాడిని టార్చర్ పెట్టింది నేను వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు, చివరి వరకు నేను వదలకుండా ఉంటాడా అని తెలుసుకోవడానికి. రౌడీలను పంపించి బెదిరించాను, డబ్బిచ్చి కూడా చూశాను. కానీ వాడు నాకు డబ్బొద్దు, నువ్వే కావాలన్నాడు. పోలీసులను పంపించి బెదిరించి చూశాను, అప్పుడు కూడా నువ్వే కావాలన్నాడు. వాడు డబ్బుకి లొంగేవాడు కాదు, బెదిరి పారిపోయేవాడు కాదు. వాడు నిన్నే గాఢంగా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. రేపు వాడు రమ్మను, వచ్చే వారమే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్.